నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్కోటలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి. అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచన. విశాఖ డ్రగ్స్ విషయంపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీలు. వైసీపీ పాలనలో రాష్ట్రం మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని విమర్శించిన విశాఖ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస్. సింహాచలంలో కన్నుల పండగగా జరిగిన సింహాద్రి నాథుడి నిత్య కళ్యాణం. కళ్యాణాన్ని కన్నులారా చూసి తరించిన భక్తజనం. విశాఖ సాగర్ తీరంలో 2 రోజుల పాటు జరగనున్న వైజాగ్ ఆటో ఎక్స్పో 2024 ప్రత్యేక ఆఫర్లతో ప్రముఖ కంపెనీ కార్లు, 2 వీలర్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించిన ఈవెంట్స్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఎండీ దాడి రవికుమార్. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు సమక్షంలో వైసీపీ కండవ కప్పుకున్న బంటా కాలనీ కడారి శ్రీను అనుచరులు. జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత వైసీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే వెల్లడి. సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బందితో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఎంపిక చేసిన ఎస్ కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు. అధికారులకు, సిబ్బందికి నిర్దేశించిన విధులు సక్రమంగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు తమ ప్రచారానికి చట్ట పరిధులకి లోబడి మాత్రమే చేపట్టాలని, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఓ మురళీకృష్ణ, ఈఆర్ఓ ఎస్ కిరణ్ కుమార్, వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఎవరి ద్వారా పెడతాం అనేది ప్రతిదానికి కూడా ఏజెన్సీ ఫైనలైజ్ చేసి టైఅప్ చేయమని చెప్పడం జరిగింది. సో ఐ హోప్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పూర్తిగా ప్లాన్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే ముందు ఫిజికల్గా ఇవాళ ఇప్పుడు మనకి అనౌన్స్ చేసిన జనరల్ ఎలక్షన్స్ 2024 సంబంధించి ఎస్కోట నియోజకవర్గంలో ఇవాళ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్తోనూ, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పోలీస్ అధికారులు, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్, సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో కూడా ప్రిపేర్నెస్ సంబంధించిన రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ ఇక్కడ మనకి ఈ ఎస్కోటాలో ఉన్న ఈ ఏదైతే జూనియర్ కాలేజ్ ఉందో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది ఇక్కడ చేయబోతున్నాం కాబట్టి దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మనకి ఎలక్షన్ సంబంధించిన ప్రిపేర్నెస్లో ముఖ్యంగా ఇప్పుడు మనకి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ అందరూ క్యాంపెయిన్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఆ క్యాంపెయిన్స్కి సంబంధించి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొని ఎటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ లేకుండా టేకప్ చేయమని కూడా అందరికీ జిల్లా స్థాయిలో కానీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ మీటింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా. అదేవిధంగా మీడియా ద్వారా కూడా మనకి ఈవెన్ డోర్ టు డోర్ క్యాన్వసింగ్ యాక్టివిటీస్ అన్నా, డోర్ టు డోర్ వెళ్ళి పాంఫ్లెట్స్ పంచాలన్నా, డోర్ టు డోర్ వెళ్ళి ఇంటి మీద స్టిక్కర్స్ ఇవ్వాలన్నా, ఫ్లాగ్స్ ఇవ్వాలన్నా, ఈవెన్ ఊర్లో ఏదైనా చిన్నగా స్ట్రీట్ కార్నర్లో మీటింగ్ చేసుకోవాలన్నా, మెయిన్ రోడ్స్ మీద ప్రొసెషన్స్, ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, వెహికల్ తిరగాలన్నా, వెహికల్ పైన లౌడ్ స్పీకర్ పెట్టి తిప్పాలన్నా ఏదన్నా మనకి పర్మిషన్ కావాల్సింది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అండ్ అన్నిటికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు మనకి పర్మిషన్స్ అనేది ఇస్తూ ఉంటారు. పూర్తిగా జిల్లా స్థాయిలో కానీ ఎంటైర్ పార్లమెంట్ స్థాయిలో కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే కలెక్టర్ గాను, ఆర్ఓ గాను నేను దానికి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాను. సో అందరూ కూడా దీన్ని తీసుకొని ఖచ్చితంగా మోడల్ కోడ్ వైలేషన్స్ లేకుండా ముఖ్యంగా ఇల్లీగల్ ఎక్స్పెండిచర్, గిఫ్ట్స్ పంచడము, లిక్కర్ పంచడము, ఫ్రీబీస్ పంచడము, డబ్బులు పంచడం ఇలాంటివన్నీ లేకుండా కూడా పాల్గొనాలని అందరినీ కోరుకుంటున్నాను.
వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలకు అడ్డాగా మారిపోయిందని, మత్తు పదార్థాలతో రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనం అవుతుందని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పివి గిరిధర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణాదారులకు సీఎం జగన్ సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. విశాఖలో భారీ ఎత్తున దొరికిన డ్రగ్స్ వ్యవహారాన్ని ఇతర పార్టీలకు అంటగట్టాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని సిబిఐ విచారణ చేస్తూ ఉంటే స్థానిక ప్రభుత్వ అధికారులు ఎందుకు ఆటంకం కలగచేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా తెలుగుదేశం పార్టీకి అంటకట్టాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని, అది తగదని హితో పలికారు. పివి గిరిధర్ మాట్లాడుతూ సిపిఐ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలో విచారణ చేస్తూ ఉంటే స్థానిక పోలీసు అధికారులు, పోర్టు అధికారులు అడ్డుకున్నారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ హస్తం ఖచ్చితంగా ఉందని ఆరోపించారు. ఈరోజు చూస్తున్న ఈ డ్రగ్స్ మాఫియా అంటే ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానీ ఏ రకంగా ఇక్కడ యువతను చిదిమేస్తుందో మనందరికీ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. చిన్న పిల్లలు అంటే 8వ క్లాస్ 9వ క్లాస్ పిల్లలు గంజాయి తాగుతూ ఏ విధంగా బిహేవ్ చేశారన్నది మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయిని ఎంకరేజ్ చేసి ఒక ఎమ్మెల్సీ ఆయన ఈ గంజాయి అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఈ గంజాయి వ్యాపారం ఇక్కడ అడ్డాగా ఆంధ్రప్రదేశ్లో అడ్డాగా తయారు చేసి మరి నిన్న కంటైనర్లో పోర్ట్లో పట్టుకున్నటువంటి డ్రగ్స్ కలకలం దాన్ని వేరే పార్టీల మీద పొలవాలనే ఆలోచనతో చేస్తున్నారు. కానీ దీంట్లో పక్కాగా వైసీపీ హస్తం లేకుండా ఇక్కడ అధికారులు ఎందుకు సిబిఐని అడ్డుకున్నారు, ఎందుకు వాళ్ళ తాలూకా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో వైసీపీ హస్తం లేదంటారా? ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలనే ఆలోచనతో వేరే ఇచ్చేస్తున్నారు తప్ప దీంట్లో ఒక బాబాయిని చంపేసినా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందంటారు. ఏది ఇంట్లో అలా అక్క చెల్లెళ్ళు విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు హస్తం అంటారు. అది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపేయడం ఖచ్చితంగా ఖాయమని తెలియజేసుకుంటూ మిగతా లీగల్ సెల్ నుంచి గిరిధర్ గారు మాట్లాడతారు టెక్నికల్గా. సెక్రటరీ పతివాడి గిరిధర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు అన్నిటికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. మొత్తం మీడియాలో కానీ పబ్లిక్లో కానీ అందరూ కవర్ చేసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఈరోజు పబ్లిక్లో బయట మీడియాలోని అన్నిటి దగ్గర అథెంటికేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఒక్క ముక్క మాట్లాడుతున్నాను. సిబిఐ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. రెండవది, సిబిఐ ఒక స్టేట్లోనొచ్చి యాక్షన్ తీసుకోవాలని అంటే ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోని స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు, ఎందుకంటే పోలీసింగ్ అంతా కూడా స్టేట్కి సంబంధించింది. ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కానీ ఏ పోలీసింగ్ అయినా సరే స్టేటే చూసుకుంటుంది. అది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి అది స్టేట్ చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్టేట్ కానీ లేకపోతే మరో పోలీస్ కానీ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో సిబిఐకి మాత్రమే అధికారం ఉంటుంది. అది కూడా సిబిఐ ఇప్పుడు 2 పనులు చేస్తోంది. ఒకటి, విశాఖపట్నంలో సిబిఐ ఉన్నది, హెడ్ క్వార్టర్స్ ఏసీబీ బ్రాంచ్ అండి, యాంటీ కరప్షన్ బ్రాంచ్. సిబిఐ యాక్చువల్గా ఏసీబీ బ్రాంచ్ ఇది విశాఖపట్నంలో ఉన్నది. వాళ్ళు సీరియస్ అఫెన్సెస్ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వబడ్డాయి. అలాంటప్పుడు మేజర్ పోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయండి, స్టేట్కి సంబంధం ఉండదు. సో అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిధి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్టింప చేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఒకసారి కళ్యాణ దంపతులు ఒకసారి రీచ్ నిలబడి మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను విశాఖ సాగర్ తీరాన వైజాగ్ ఆటో ఎక్స్పో 2024 ఘనంగా ప్రారంభించడం జరిగింది. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద శని ఆదివారాలు జరుగుతున్న ఈ ఆటో ఎక్స్పోను ఏపీ నేరెడ్కో రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఆటోమొబైల్ రంగం దినదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అన్ని బ్రాండ్ల కార్లు, బైకులు ఈ ఎక్స్పోలో ప్రదర్శనకు రావడం వలన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అన్ని కంపెనీలు కొనుగోలుదారులకు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోలో ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలుదారులకు స్పాట్ బుకింగ్, స్పాట్ ఫైనాన్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇవ్వటం మూలంగా వాహన కొనుగోలుదారులకు ఒకే చోట అన్ని కంపెనీల ఉత్పత్తులు వీక్షించి వారికి నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్నెగంటి విజయమోహన్, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, రేస్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దాడి రవికుమార్, ప్రతినిధి సిహెచ్ గోపి, అన్ని ఆటోమొబైల్ కంపెనీల సీఈఓలు, జీఎంలు, ఇతర మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 2 రోజుల పాటు సాగర తీరాన జరిగే ఈ ఎక్స్పోను సందర్శించి సొంత వాహన కళను సాధ్యం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మీ స్టాఫ్ కనపడండి గోపి రారా రే కూర్చోబెట్టు సైడ్ ఈరోజు మన విశాఖపట్నంలో రేస్ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా వైజాగ్ ఆటో ఎక్స్పో అనేది జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఆటో ఎక్స్పో అనేది సంవత్సరంలో 3 సార్లు రేస్ ఈవెంట్ వారు కండక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము డిసెంబర్లో ఒకసారి, అట్లాగే అక్టోబర్లో దసరా టైంలో ఒకసారి, అలాగే మార్చి ఎండింగ్లో ఒకసారి ఈ ఎక్స్పో అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ మార్చి ఈ రోజున ప్రారంభమైనటువంటి ఆటో ఎక్స్పో రేపు ఈ 2 రోజులు కూడా ఇక్కడ ఆటో ఎక్స్పో జరుగుతుంది. ఈ ఆటో ఎక్స్పోలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఈ రోజున 4 వీలర్ అనేది ఒకప్పుడు లగ్జరీ వెహికల్ లాగా లగ్జరీ పీపులే కొంటారు అనేటువంటి ఆలోచన ఉండేది. గత 4 ఇయర్స్ నుంచి కూడా ఆ ఆలోచన మారింది. ప్రతి వాళ్ళకి కూడాను వెహికల్ అనేది కూడా ఒక దైనందిన చర్యల్లో ఒక భాగంగా మనకి వెహికల్ అనేది అవసరం అవుతుంది. అందరికీ నమస్కారం. మరి అంతర్జాతీయ నగరాలకు ధీటుగా నిలిచిన
మహావిశాఖలో మరి గత 10 ఏళ్ళుగా కూడా నా సోదరుడు రేస్ ఈవెంట్స్ అధినేత దాడి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా ఆటో ఎక్స్పో నిర్వహిస్తూ వస్తున్నాం. దాదాపు ప్రతి ఈవెంట్లో కూడా మమ్మల్ని కూడా భాగస్వాములను చేయడం అభినందనీయం. ప్రధానంగా ఏంటంటే ఒక 3 సీజన్లలోనే నగర ప్రజలకు నామమాత్రపు ధరలకు ఏదైతే కంపెనీ మేడ్ ఉందో దానికి తగ్గ ఆ రేట్కి ఫిక్స్డ్ రేట్లకి డిస్కౌంట్ రేట్లతో అన్ని రకాల కార్లు కూడా ఒకే దగ్గర అందుబాటులో ఉంచడం వల్ల వినియోగదారులు ప్రతి ఒక్కదాన్ని కూడా పరిశీలించి వారికి ఏదైతే బాగుంటుందో, వారి కుటుంబానికి ఏదైతే సౌలభ్యంగా ఉంటుందో అటువంటి వాహనాలను ఎంచుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అందుకే వాళ్ళ మేనేజర్లకి వాళ్ళ బృందాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి సేల్ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్. నేను రేస్ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ రన్ చేస్తున్నాను 25 ఇయర్స్ నుంచి. యాక్చువల్గా ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై ఇలాంటి మేజర్ సిటీస్లో ఈ ఆటో ఎక్స్పోలు అనేవి చాలా డిమాండెడ్గా జరుగుతుంటాయి. ఆ ఆటో ఎక్స్పో కల్చర్ని వైజాగ్లో ఇంట్రడ్యూస్ చేయాలని 10 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ వైజాగ్లోని ఈ ఆటో ఎక్స్పోని చేయడం మొదలుపెట్టాము. ఈ 10 ఇయర్స్లో ఇప్పటికి 30 ఎడిషన్స్ చేసాము. ఇది 3 సీజన్లో చేస్తాము సార్ చెప్పినట్టుగా. ఒకటి దసరాకి, రెండోది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, మూడోది ఇయర్ క్లోజింగ్లో చేస్తాము. ఈ ఇయర్లోని టోటల్గా 18 కంపెనీస్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అన్ని బ్రాండ్లు కార్లు, అన్ని బ్రాండ్లు బైక్లు వచ్చి ఇక్కడ ఈ ఎక్స్పోలోని పార్టిసిపేట్ చేసాయి. చాలా క్విక్గా గ్రో అవుతుందండి. సో ఈ దీని మీద ఒక అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియాని అలొకేట్ చేయాలి ఇలాంటి ఈవెంట్లు జరగడానికి. ఎందుకంటే గ్రో అయ్యే సిటీకి ఈవెంట్లు అనేది చాలా నెసెసిటీ కాబట్టి. సో ఒక ఎన్మార్క్ ప్రజా సంక్షేమానికి కట్టుబడి తాను నిరంతరం ప్రజాసేవకు కృషి చేస్తున్నానని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు తెలిపారు. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట సమీపంలో ఉన్న బంట కాలనీలో కడారి శ్రీను తన అనుచరులతో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు శ్రీను తన వర్గీయులకు వైఎస్ఆర్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే కడారి శ్రీను తమ పాత పార్టీని వదిలి తన అనుచరులతో వైఎస్ఆర్ పార్టీలో చేరటం శుభపరిణామమని అన్నారు. భవిష్యత్తులో వీరందరికీ మంచి స్థానం కల్పిస్తానని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అదీప్ రాజ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్ రావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు గండి రవికుమార్, ఎత్తిరాజుల నాగేశ్వరరావు, ఆదిరెడ్డి మురళి, మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావాలి కదా, వచ్చండి, అయిపోయినా వచ్చండి. అజయ్ కుమార్ మౌలి రైట్ రా మౌలి డ్రామా మధ్యలో చూడండి. ఓకే, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. వాలంటీర్లు ఇంటికి వచ్చి మన కార్యక్రమాలు లేదంటే మళ్ళీ జనరల్ కంపెనీలు వస్తాయి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకొని ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల ద్వారా మేము హామీ ఇచ్చామో ఇవాళ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఎక్కడ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందిస్తున్నాం. ఎక్కడా కూడా ₹1 లంచం కానీ అవినీతి కానీ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా నేరుగా వారి ఇంటి గుమ్మం దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పద్ధతి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేటువంటిది మనం తెలియజేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గర పడుతున్నాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సరైనటువంటి నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాలి. మళ్ళీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అని నమ్మినటువంటి ఇవాళ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు కూడా మరి బంటా కాలనీకి సంబంధించి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ బంటా కాలనీ అనేటువంటిది మరి నాకు సొంత గ్రామం లాంటిది. ఎందుకంటే ఇక్కడ నేను అమ్మవారి ఆశీస్సులు తీసుకోగానే మరి సమన్వయకర్తగా నాకు అవకాశం కలగడం అనేటువంటిది అందరికీ కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. సుమారుగా 1,30,00,000 రూపాయలతో ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం, ఒక బంటా కాలనీని. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతం వెంకటసాయి నగర్, అప్పలనరసాయి కాలనీ, బంటా కాలనీ, గంగిరెడ్ల కాలనీ ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి విధంగా సుమారుగా 2 కోట్ల రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని తీసుకొని వచ్చాము. అన్ని రకాలుగా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కూడా చేస్తున్నాం. ప్రజలందరి తాలూకా ఆశీస్సులతో ఎవరు ఇప్పుడు ఇవాళ ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా, ఎంతమంది ఎన్ని రకాలుగా కలిసి వచ్చినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ మా అందరికి కూడా ఆశీస్సులు, ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు, దీవెనలతో మళ్ళీ పెందుర్తి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరవేయబోతుంది అన్నటువంటిది తెలియజేసుకుంటాం. టీడీపీ ప్రకటించిన 3వ జాబితాలో కోళ్ల లలిత కుమారికి టికెట్ అధిష్టానం ప్రకటించడంతో ఎన్ఆర్ఐ గొంపకృష్ణ వర్గీయులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తమకే టికెట్ అని అధిష్టానం చెప్పి 3వ జాబితాలో లలిత కుమారి పేరు ప్రకటించడం దారుణమని గొంపకృష్ణ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై రాసిన టీడీపీ పేరులు, సైకిల్ గుర్తుల్ని కార్యకర్తలు తొలగించారు. ఈ సందర్భంగా గొంపకృష్ణ మాట్లాడారు. తమకు చివరి నిమిషం వరకు టికెట్ కేటాయిస్తున్నామన్న అధిష్టానం తెల్లవారేసరికి 3 జాబితాలో తమ పేరు మార్చి వేరే అభ్యర్థిని ప్రకటించడం దారుణమని అన్నారు. తదుపరి కార్యాచరణ కార్యకర్తలు, నాయకులు తీసుకున్న నిర్ణయం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయమంటే పోటీకి నేను సిద్ధమని ఆయన తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు వేపాడ మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకట్రావు, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రాము, జామి మండల పార్టీ అధ్యక్షులు లగుడు రవికుమార్, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాయవరపు చంద్రశేఖర్ మరియు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు స్కుమ్మది భారతి వారి పదవులకు రాజీనామా చేశారు. జరిగిన పరిణామాలు ఇప్పుడైతే చెప్పాల్సి వచ్చింది, కానీ మామూలుగా అయితే నేను చెప్పలేను బయటికి, కాబట్టి నేను ఆ డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. దానికి ఒకవేళ వాళ్ళకి నమస్కారం. ఈరోజు పొద్దున్న శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత క్యాడర్ అంతా కూడా నిస్తేజంలో నిరాశతో ఉన్నారు. అయితే నిన్న ఏం జరిగింది అనేది ఆల్రెడీ నేను వివరించాను క్యాడర్కి. నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి పార్టీ ఆఫీస్ నుంచి అధికారికంగా నీకు టికెట్ కన్ఫర్మ్ చేశాము అని చెప్పి రాత్రి నుంచి పొద్దుంటికి జరిగే మార్పులో నిర్ణయం ఎందుకు మారిందో నాకు తెలియదు. పార్టీ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. పార్టీ వాళ్ళు ఒకవేళ ఎవరైనా సరే వచ్చి మాట్లాడితే అప్పుడు మాకు ఏం జరిగిందనేది తెలుస్తుంది తప్పితే ఇప్పటికైతే తెలియదు. నిన్న 4-5 నిమిషాలకి అధికారికంగా చంద్రబాబు గారి ఆఫీసు నుంచి నీకు కాల్ చేయమని చెప్పారు. చేసిన వ్యక్తి పేరు సత్య దామచర్ల. నీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాం, రేపు ఈరోజు కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తామని నేను ఆయన అధికారికంగా చెప్పాడు. కానీ ఈరోజు మార్నింగ్ మాత్రం వేరొక పేరు ఉండడంతో మాకు కూడా ఏం జరిగిందనేది అర్థం కాలేదు. అయితే నేను ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ నేను చెప్పినట్టు క్యాడర్ యొక్క ఆ రోజు నేను వచ్చినప్పుడు నేను ఒక్కడనే, కానీ ఈరోజు నాతో పాటు వందల మంది, వేల మంది క్యాడరు, కార్యకర్తలు, నాయకులతో పాటు ఓటర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నన్ను నమ్మి ఇక్కడ ఏదో చేస్తానన్న ఉద్దేశంతో నా వెనక నడుస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా ఈరోజు ఏం చెప్పాలో అర్థం కాలేని పరిస్థితి. అయితే ఏమి జరిగినా నేను ఎస్కోట్లోనే ఉంటాను. క్యాడర్ యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క అభిమతానికి అనుగుణంగా రేపు ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే ఏంటి అనేది క్యాడర్ యొక్క నిర్ణయాలను బట్టి క్యాడర్ అందరితో పాటు మరొకసారి కూర్చొని క్యాడర్ అందరూ ఆదేశిస్తే అవసరమైతే ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. లేదు
భారతదేశపు ప్రముఖ ఎస్యూవీ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ XUV 400 Pro రేంజ్ ను 15.49 లక్షల నుంచి ప్రారంభ ధరతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా ప్రో శ్రేణి 3 కొత్త వేరియంట్లను పరిచయం చేసింది. ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ COO CH శ్రీనివాస్ రెడ్డి, GM B శ్రీనివాస్, నియోస్ మోటార్స్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, మహేంద్ర ఫైనాన్స్ హెడ్ రాజ్ కుమార్, రతిరామ్ ఠాకూర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. AC Pro 34.5 kWh బ్యాటరీ, 3.3 kW AC ఛార్జర్. ఈ L Pro 34.5 kWh బ్యాటరీ, 7.2 kW AC ఛార్జర్. ఈ L Pro 39.4 kWh బ్యాటరీ, 7.2 kW AC ఛార్జర్ అనే 3 వేరియంట్లలో అందుబాటులో ఉందని తెలిపారు. ఒక్కొక్కటి అధునాతన ఫీచర్లు, మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుందని తెలిపారు. XUV 400 Pro రేంజ్ యొక్క కాక్పిట్ ఆధునిక కనెక్టివిటీ సౌలభ్యం కోసం రూపొందించబడిందని, 26.4 సెంటీమీటర్ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు 26.4 సెంటీమీటర్ల ఇన్స్ట్రుమెంట్ కస్టర్తో సహా అధునాతన సాంకేతికతను కలిగి ఉందని తెలియజేశారు. ఆల్ ఎలక్ట్రిక్ SUV పరిచయంతో దాని సాంకేతిక సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్లోని పైనియర్స్, ఇండియాలోని ఫస్ట్ మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేసిందే మహీంద్రా. ETO అనే వెహికల్ లాంచ్ చేశారు. తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ ఇప్పుడు అంటే XUV 400 వచ్చింది. దే ఆర్ ప్రొడక్ట్లోని చాలా ఇది ఉంటుంది, మీకు ఇట్స్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ వెహికల్ ఇది. అండ్ కమింగ్ బాన్ ఎలక్ట్రిక్ అని మహీంద్రాలోని వస్తున్నాయి, కొన్ని డౌన్ ది లైన్ అన్నమాట చాలా ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. మీకు XUV 700 ఎంత సక్సెస్ అయింది మీకు తెలిసిందే. అలా టైపు పెద్ద వెహికల్స్ కూడా మహీంద్రాలోని ఇప్పుడు వస్తున్నాయి ఎలక్ట్రిక్లోని. సో XUV 400 వచ్చింది, లాంచ్ అయింది, సక్సెస్ అయింది, చాలా బాగుంది, యాక్సెప్టెన్స్ కూడా చాలా బాగుంది. Mahindra, namaskar. Guests, electronic media, my friends, my finance partners, guests and all my team, welcome to the evening. ఈ రోజు మనము ఫ్లాగ్షిప్ మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV లాంచ్కి మనం అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్లో అద్భుతమైన ఫీచర్స్, 10.5 ఇంచ్ టచ్ స్క్రీన్, 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 39.4 కిలోవాట్ బ్యాటరీ విత్ 7.5 కిలోవాట్ ఛార్జింగ్, అండ్ మన కార్ వచ్చేసి 60 కిలోవాట్ DC ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. 1 అవర్లో మనకి ఫుల్ ఛార్జ్ అవుతుంది వెహికల్. And interiors also upgraded, features also upgraded. We gave ESP electronic stabilization program with highest braking system and single pedal drive. Single pedal drive అంటే మనకి ఒకటే పెడల్, యాక్సిలేటర్ పెడల్ తోనే వెహికల్ డ్రైవ్ చేయొచ్చు. అదే బ్రేకింగ్ సిస్టమ్ లాగా కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనము ఆపడానికి ట్రై చేస్తామో వెహికల్ రీఛార్జ్ అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది, సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఇన్ ద డ్రైవింగ్. సో ఈ వెహికల్ని మనము ఇంకొక 10 నిమిషాల్లో ప్రజెంటేషన్ ఉంటుంది, తర్వాత వెహికల్ని కూడా చూస్తాం ఫిజికలీ, అండ్ యూ ఆల్ విల్ ఎక్స్పీరియన్స్ ద వెహికల్. అండ్ we all encouraged and motivated towards that event. In next 10 minutes we'll join with you for the launch.
థ్యాంక్ యూ. ఈ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 15,99,000తో స్టార్ట్ అవుతుంది. రెండవది ఏంటంటే డీజిల్ వెహికల్స్ కానీ పెట్రోల్ వెహికల్స్తో కంపారిజన్ చేసుకుంటే మనకి రన్నింగ్ కాస్ట్ వచ్చేసరికి పర్ కిలోమీటర్ ఇది ఆల్మోస్ట్ 4 రూపీస్ టు 5 రూపీస్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ అంటే మీకు. ఓల్డ్ సిటీ 38వ వార్డు ప్రాంతంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుల పెద్దలతో ఆత్మీయ సమావేశమయ్యారు. నేరుగా వారి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అలాగే ముఖ్యంగా స్వర్ణకారు పెద్దలని విశ్వ బ్రాహ్మణులు కుల పెద్దల్ని కలిసి ముచ్చటించారు. అలాగే ప్రజలను పలకరిస్తూ సాగిన పర్యటనలో ప్రజలు అడుగడుగున ఆశీర్వచనాలు అందజేశారు. కుల పెద్దలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అలాగే కుల పెద్దల్ని గౌరవిస్తూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారికి నమస్కరించి తిరిగి శాలువతో సత్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేగా మీరు చేసిన సేవలు మర్చిపోలేమని అన్నారు. మీలాంటి నాయకులు పాతపట్నం దక్షిణ నియోజకవర్గానికి అవసరమని విశ్వ బ్రాహ్మణుల పెద్దలన్నారు. అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్కోటలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి. అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచన. విశాఖ డ్రగ్స్ విషయంపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీలు. వైసీపీ పాలనలో రాష్ట్రం మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని విమర్శించిన విశాఖ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాస్. సింహాచలంలో కన్నుల పండగగా జరిగిన సింహాద్రి నాథుడి నిత్య కళ్యాణం. కళ్యాణాన్ని కన్నులారా చూసి తరించిన భక్తజనం. విశాఖ సాగర్ తీరంలో 2 రోజుల పాటు జరగనున్న వైజాగ్ ఆటో ఎక్స్పో 2024 ప్రత్యేక ఆఫర్లతో ప్రముఖ కంపెనీ కార్లు, 2 వీలర్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించిన ఈవెంట్స్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఎండీ దాడి రవికుమార్. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు సమక్షంలో వైసీపీ కండవ కప్పుకున్న బంటా కాలనీ కడారి శ్రీను అనుచరులు. జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత వైసీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.